ఈనాటి మెదక్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నా మాజీ మంత్రివర్యులు మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి, అలాగే మన మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి వెంకటరామారెడ్డి గారికి, సిద్దిపేట జిల్లా చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారికి, అలాగే ముఖ్య నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మహిళామణులు, అక్కా చెల్లెలు, అన్నాదమ్ములు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. మరి మన అందరం కూడా తెలుసో తెలియకో ఏదో మనం ఇట్లా ఆగమైపోతామని తెలుసో తెలియకో భస్మాసురుడు ఏ విధంగా అయితే తన చేయిని తన నెత్తి మీద పెట్టుకుని భస్మం అయిపోతాడో అదేవిధంగా మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్ల వల్ల మరి మన ప్రభుత్వం అనేది చేజారిపోవడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ వాళ్ళే ఊహించుండరు, అవునా కదా? ఎందుకంటే మనం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది కేవలం మనం ఊహించి ఉండలేదు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించి ఉండరు. ఏదో చీకట్లో రాయి విసిరితే తగిలినట్టుగా వాళ్ళకి ఈరోజు ఈ అవకాశం వాళ్ళు చేజిక్కించుకోవడం జరిగింది. ఆనాడు అసత్యపు అబద్ధపు అసత్యాలే ప్రచారాలే వాడు ఎజెండాగా వాళ్ళకి ప్రజల్లో ముందుకు వచ్చి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి మరి మనల్ని వెక్కిరించడం జరుగుతుంది. ఇక ముందు కూడా మరి అలాంటి జరగకుండా ఉండాలంటే మరి ఒకప్పుడు ఆ రోజు మన ఓటమికి మన కారణాలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలి. ఆ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడో అక్కడ మన చోట్ల కాకపోయినా ఏదో ఒక చోట మరి ఓడిపోవడం జరిగిందంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల వాళ్ళ లోటుపాట్ల వల్లనో మరి నాయకులకు ప్రజల మధ్యన ఉన్న సమన్వయ లోపం వల్లనో భేదాభిప్రాయాల వల్లనో ఓడిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఏమనుకున్నారు, మరి ప్రతి చోట కూడా ఓడిపోతామని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఏదో ఒక చిన్న కథలో ఒక రాజుగారి ఇంట్లో ఏదో శుభ కార్యక్రమం జరుగుతుంటే ఊర్లో వాళ్ళందరినీ కూడా పాలు తీసుకొచ్చి పోయామని చెప్తారంట. అట్లా అంటే మరి ఊర్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, తల ఒక బిందె తీసుకొచ్చి పాలు పోయాలా ఇంట్లో కార్యక్రమానికి, రాజుగారి ఇంట్లో ఒక శుభ కార్యక్రమానికి. మరి అందరు కూడా ఏమనుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క బిందెతో పాలు తీసుకురావడం జరుగుతుంది. మరి అట్లా జరుగుతుంది. వాళ్ళు ఏమనుకున్నారు, ఒక్కొక్కరు ఊరందరూ పాలు పోస్తున్నారు కదా, నేను ఒక్కనే నీళ్లు కలిపితే ఏమవుతుంది అనుకున్నారు. అట్లాగే ఇంకొక వ్యక్తి అనుకున్నాడు. అట్లాగే వ్యక్తులందరూ కూడా ఏం చేశారు, మరి వాళ్ళందరూ పాలకు బదులుగా నేనొక్కడినేనా అనుకుంటూ అందరు కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. మరి చివరికి రాజుగారు వచ్చి చూస్తే అక్కడ ఏముంది, పాలకు బదులుగా మొత్తం నీళ్లే ఉన్నాయి. అదే విధంగా మనం అందరం కూడా మరి ఎక్కడైతే ఓడిపోయామో మన ఒక్క నియోజకవర్గం ఓడిపోతేనే మన ప్రభుత్వం రాదా, మన ప్రభుత్వం ఏర్పాటు అవ్వదా అనే ఉద్దేశంతో కొందరు వాళ్ళ మీద ఉన్న అక్కడ ఉన్న స్థానిక అభ్యర్థుల పట్ల వాళ్ళకి వ్యతిరేకతను ఏదో ఆ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మన చేజారిపోయింది. కానీ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టపడి తెచ్చుకున్నదని నేనైతే అనుకోవట్లేదు. మరి ఇక ముందు కూడా మరి ఇప్పుడు వస్తుంది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ ఒక అబద్ధపు బూటకపు నాటకంతో మళ్ళీ ప్రజల మధ్యకు రాబోతుంది. ఏంటట, మరి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా స్టేట్ లో మన గవర్నమెంట్ ఉంది, మరి మనకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటేనంట మళ్ళీ సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ఒక బూటకపు నాటకంతో మళ్ళీ ప్రజల మధ్యకు రాబోతుంది. ప్రజలు మనం అందరం కూడా కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము తినే రాయిలో, మనం తినే ప్లేట్లో, మనం తినే ముద్దలో రాయి వస్తేనే తీయలేని వాడు రేపు మరి ఏటికెళ్ళి చెరువు గట్టుకెళ్ళి రాయి తీస్తానన్నాడంట. ఆ విధంగా ఉంది. ఎందుకంటే స్టేట్ లో మన ప్రభుత్వం ఉన్నప్పుడే చేయలేని వాళ్ళు సెంట్రల్లో ఉన్నప్పుడు సెంట్రల్లో వాళ్ళ ప్రభుత్వం వస్తేనే మనకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారట. మరి ఇవన్నీ ఆ రోజు మనకు చెప్పారా? సెంట్రల్లోనే అప్పుడు కూడా పార్లమెంట్ లో కూడా మనవి వస్తేనే ఈ హామీలన్నీ నెరవేరుస్తామని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఇవన్నీ ఏంటంటే ఈ ఇచ్చిన హామీలన్నీ బూటక హామీలు, వాటిని దాటుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇన్ని నాటకాలు ఆడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి మన ఇప్పుడు వెంకటరామారెడ్డి గారు అనేవారు మనకు ఒక ఉన్నత విద్యావేత్త, మంచి విద్యావంతుడు. తన 24 సంవత్సరాల తన అనుభవంలో, తన సర్వీస్ లో సగానికి సగం మన 12 సంవత్సరాలు మన మెదకులోనే తన సేవలను మన ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. కాబట్టి మెదక్లోని ప్రతి గ్రామం మీద, ప్రతి ఒక్క పల్లె మీద కూడా, ప్రతి ఇంటి మీద కూడా తనకి సత్సంబాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తిని కూడా పేరు పెట్టి పిలిచేంతటి పరిచయాలు ఉన్నాయి. అంతటి దగ్గర సాన్నిహిత్యం కూడా వరకు ఉంది. కాబట్టి
మనకి మన ఎవరో తెలియని వ్యక్తి కాదు, మన ప్రజల సమస్యలన్నీ అన్ని కూడా తెలుసున్న వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు ఒకటి జోడెద్దుల బండిలాగా ఎట్లయితే ముందుకెళ్లాలంటే రెండు ఎలా కరెక్ట్ ఉండాలో మన హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, మన హరీష్ అన్న గారి నేతృత్వంలో మరి ఈరోజు వెంకటరామరెడ్డి గారిని కూడా గెలిపించుకుందాం. ఇంకొకటి ఏంటంటే మహిళా మనులు అందరూ కూడా అక్క చెల్లెలు ఒకటి మనం గుర్తించుకోవాలి. మన కోసం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆరోగ్య మంత్రిగా ఉన్నటువంటి, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన హరీష్ అన్న గారు మన కోసం హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ విధంగా మనకు ఆరోగ్యం కోసం మనకి ఋతు ప్రేమ, ఆ రోజు ప్రతి గ్రామాలు కూడా మనం ఋతు ప్రేమ అనేది నిర్వహించుకున్నాం. ప్రతి గ్రామాలు కూడా మరి ఏ ఇంటిలో కూడా ఒక స్త్రీ అనేటామె ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటుందో, కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ప్రతి స్త్రీకి కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం ఋతు ప్రేమే గాని, ఆరోగ్య మహిళనే గాని, ఇంకా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకొకటి ఏంటి మరి ఏ ఆడపిల్ల కూడా, ఏ స్త్రీ కూడా తనకు ఆర్థికంగా ఎవరి దగ్గర చేతులు చాపకుండా ఉండే ఉద్దేశంతో, లేదంటే మరి తనకి ఎంతో కొంత తనకి ఆర్థికంగా సహాయం ఉండాలనే ఉద్దేశంతో మా ప్రతి పేదింటి ఆడపిల్లలు కూడా ఏం చేస్తారు మరి మన ఉచిత కుట్టు మిషన్ అనేది కూడా ఊర్లో గ్రామాల్లో కూడా ఉచితంగా కుట్టు మిషన్ అనేది నేర్పించడం జరిగింది. నేర్పించడంతో పాటు మరి మొన్నటి వరకు కూడా మన అందరికీ కూడా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది. కాబట్టి మహిళలందరం కూడా మన కోసం ఇంకా మన ప్రభుత్వం వచ్చుంటే మన స్థాయి ఇంకా ఏ స్థాయిలో ఉండేదో. కాబట్టి మనం అందరం కూడా చర్చించుకోవాలి, మనం అందరం కూడా చర్చలు పెట్టుకోవాలి. మహిళా సంఘాలనే కానీ, ఏదైనా బీడీ కార్మికులు ఉంటే బీడీ వాటిలలో కానీ, ఆ కంపెనీలలో కానీ, ఇంకెక్కడైనా గుంపుల దగ్గర ఉన్నా కానీ మనం చర్చించుకోవాలి. మన ఇంట్లో వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా కూడా మనం వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ మరి మన బంధువులకి, మనకు తెలిసిన వాళ్ళకి, మన మిత్రులకు కూడా చెప్పుకుందాం. మళ్ళీ మన పాత రోజులు మనకి తిరిగి వస్తాయి. మరి ఇక్కడ పోటీ చేస్తున్నది ఒక వెంకటరామరెడ్డి గారు మాత్రమే కాదు, మన హరీష్ అన్న పోటీ చేస్తున్నట్టే లెక్క. మన హరీష్ అన్న గారికి ఎలాగైతే మెజార్టీ తగ్గకుండా, ఎవరు మెజార్టీ బ్రేక్ చేయకుండా ఎలాగ గెలిపించుకున్నామో అదే విధంగా అదే పంతాలో మన వెంకటరామరెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపించుకుందాం. మన ప్రజల తరపున, మన మెదక్ పార్లమెంటు ప్రజల గొంతుకను తన గొంతుక ద్వారా వినిపించడానికి మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని మంచి గట్టి బలమైన మెజార్టీతో గెలిపించుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.